తెలంగాణకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన కాంచెలి రెండు అంశాలు హాట్ టాపిక్గా మారింది. ఒకటేమో తెలంగాణ బీజేపీ అధికారం రావడం, మరొకటి సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో. ఈ రెండు అంశాలే ప్రధానంగా చర్చకైతే వస్తూ ఉన్నాయి. బీజేపీ ఖచ్చితంగా తెలంగాణలో అధికారం సాధిస్తుంది, టార్గెట్ తెలంగాణ అన్నట్టుగా బీజేపీ ఫిక్స్ అయిపోయింది. దాంట్లో భాగంగానే కీలక పరిణామాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. నాయకత్వం ఎక్కడెక్కడైతే లోపం ఉందో వాటన్నిటిని కూడా సరిచేస్తూ ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా ప్రధానంగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ సీఎం రేవంత్ రెడ్డికి బంపర్ ఆఫర్ ఇచ్చారు అన్నట్టుగా బహిరంగానే రేవంత్ రెడ్డిని మా వైపు చూడండి, మా పార్టీలోకి రండి అన్నట్టుగా పిలిచారు అనే విధంగా కొంతమంది చెప్తా ఉన్నారు. అయితే అభివృద్ధి కార్యక్రమాల కోసం తను చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, మా యొక్క ఏదైతే పనితీరును సంబంధించి వాటి గురించి మాట్లాడారు ప్రధానమంత్రి మోడీ. పార్టీకి రమ్మనలేదు, వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేస్తూ ఉన్నారు, ఏదైతే గుజరాత్ సంబంధించిన ఆ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, ఆ విధంగా మా తెలంగాణలో కూడా అదే విధంగా కొనసాగించే విధంగా మేము సహకారం చేస్తాము అంటూ నరేంద్ర మోడీ చెప్పే తరుణాన్ని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీలోకి పిలుస్తూ ఉన్నారు. ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చారు అన్నట్టుగా చాలామంది కథనాలు అయితే చెప్తా ఉన్నారు. అయితే వీటన్నిటికీ ఒకవైపు అయితే ఈరోజు ధర్మపురి అరవింద్ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయి ఇవి అన్నిటికి కూడా బలం చేకూర్చే విధంగా మరి ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. బీజేపీ నుండి సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి ఉంటాడు అనే విధంగా ఏవైతే కొన్ని వ్యాఖ్యలు అంటే తను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో కావచ్చు, ఏదైతే పశ్చిమ బెంగాల్ సువేందు అధికారి ఎవరైతే ఉన్నారో తనదానే మరో సువేందు అధికారి రేవంత్ రెడ్డి అవ్వచ్చేమో, వాళ్ళిద్దరి మధ్య అలాంటి సన్నిహితం ఉండొచ్చేమో నాకు తెలియదు అనుకుంటే కొంత ఏదైతే కాంట్రవర్సీ వ్యాఖ్యలు అయితే చేశారో అయితే ఆ వ్యాఖ్యలు ఇప్పుడు కొంతవరకు చర్చనీయంగా అవుతా ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది, సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తారు అనే విధంగా కొంతమంది అయితే చెప్తా ఉన్నారు. ఇది వాస్తవానికి గత వారం రోజుల నుండి కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి అంటే ఖచ్చితంగా బలమైన నాయకత్వం కావాలి, బలమైన నాయకత్వంతో పాటు అందరినీ ఏకతాటి మీద తీసుకొని వచ్చి నడిపించే నాయకత్వం కావాలి. అలాంటి లోపం అయితే బీజేపీలో ఉంది, తెలంగాణ బీజేపీలో అయితే ఉంది అన్నట్టుగా ప్రధానంగా చెప్తా ఉంటారు. అయితే రేవంత్ రెడ్డి అయితేనే సరైన వ్యక్తి అన్నట్టుగా అటు బీజేపీ అధిష్టానం కూడా అంటా ఉంది. కాబట్టి అధిష్టానం ఏదైతే కోరుకుంటుందో రేవంత్ రెడ్డి కూడా అనేక సార్లు కూడా తను చిన్నప్పటి నుండి కూడా ఆర్ఎస్ఎస్ భావజాలతో పెరిగా ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఆ కార్యక్రమంలో ఎక్కువ పాల్గొన్నాను, తన స్కూలు అంటే ఆర్ఎస్ఎస్ సంబంధించింది, తన కాలేజు కాంగ్రెస్ అంటే టీడీపీ సంబంధించిన అంటే ఇలా పార్టీలను కూడా తన యొక్క చిన్నప్పుడేమో ఆర్ఎస్ఎస్ అనుకుంటా, మధ్యలో టీడీపీ అనుకుంటా, తర్వాత కాంగ్రెస్ అనుకుంటా తను చెప్పిన విధానం కూడా చాలాసార్లు చూసాం. అయితే ఇదే విధంగా ఇప్పుడు మరోసారి కూడా బీజేపీలోకి వస్తారేమో అనే వాదనలు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఎప్పుడైతే అధికారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరోసారి రాదు అనే సమయం అలాంటి అవకాశం ఉంటే మాత్రము రేవంత్ రెడ్డి ఇటు బీజేపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ చాలామంది కూడా ముందు నుండి కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. ఒకవైపు ఇలా ఉంటే మరొక వైపు ఇటు బీజేపీ ఎంపీ అయి ఉండి బీజేపీ సంబంధించిన ఏవైతే ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో ఈ వ్యాఖ్యలు ధర్మపురి అరవింద్ గారు చేయడం ఇప్పుడు చర్చకైతే వస్తూ ఉన్నాయి. అవును, ఏదైతే పశ్చిమ బెంగాల్లో మేమైతే అధికారంలోకి వచ్చాము, అక్కడ మోడీ గారి యొక్క ప్రణాళిక కీలకం అయిపోయింది, అక్కడ సువేందు అధికారిని అక్కడ బీజేపీ అధికారంలోకి రావడానికి కీలకంగా మేము యూటిలైజ్ చేసుకున్నాము, మమతా బెనర్జీని ఓటమికి సువేందు అధికారి కీలక పాత్ర పోషించారు. అలాంటి సన్నివేశాలు తెలంగాణలో కూడా రిపీట్ అవుతాయి కావచ్చు, తెలంగాణలో కూడా అలాంటి పరిణామాలు చోటు అవుతాయేమో. మరి ఇక్కడ కూడా సువేందు అధికారి లాంటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అనే విధంగా వ్యాఖ్యలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికీ వీటిపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలాసార్లు కూడా స్పందించారు. అలాంటిది ఏమీ ఉండదు, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, మరోసారి కూడా సీఎం అవుతాను, అయితే తర్వాత ఏదైతే 2035 తర్వాత నేను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని కూడా ఆయన కొంత స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఈ వివాదం అయితే మరి కొనసాగుతూనే ఉంది. మరి సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి రావడం, తెలంగాణలో అధికారంలోకి తేవడం అనేది కూడా కొంత వదంతాలైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. కానీ కొంత నిజమయ్యే విధంగా కూడా ఉన్నాయంటూ కొంతమంది నిపుణులు అయితే చెప్తా ఉన్నారు.